Good morning to you all. In our previous classes, we learnt a lot about articles. Indefinite article a or an and definite article the. And there we used how to use indefinite article and definite article. In our today's lesson, we are going to learn where articles are not used. గతంలో మనము ఆర్టికల్స్ అనే టాపిక్లో ఇండెఫినెట్ ఆర్టికల్ ఏ మరియు యాన్ను అలానే డెఫినెట్ ఆర్టికల్ దీని గురించి నేర్చుకున్నాం. ఈరోజు ఆర్టికల్స్ ఉపయోగించబడని సందర్భాల గురించి నేర్చుకుందాం. వేర్ ఆర్టికల్స్ నాట్ యూజ్డ్ అంటే ఆర్టికల్స్ ఏ ఏ సందర్భంలో మనము ఉపయోగించమో తెలుసుకోబోతున్నాం. In this class, we list the contexts in which articles are not used. ఆర్టికల్స్ ఉపయోగించబడని వివిధ సందర్భాల గురించి మనం నేర్చుకోబోతూ ఉన్నాము. కాంటెక్స్ట్ 1. No article is used before plural or uncountable noun to talk about things ఆర్ పీపుల్ ఇన్ జనరల్. అంటే ఆర్టికల్ని ప్లూరల్ బహువచనాల ముందర, అన్కౌంటబుల్ లెక్కించబడని లేదా లెక్కించలేని నామవాచకాల ముందర సాధారణ స్థితిలో ఉపయోగించకూడదు. ర్యాబిట్స్ ఆర్ హార్మ్లెస్ యానిమల్స్. ఇక్కడ ఆర్టికల్ రాదు. వాటర్ ఈజ్ ప్రెషియస్. నీరు విలువైనది. గుడ్ న్యూస్ ఈజ్ ఆల్వేస్ వెల్కమ్. మ్యాన్ ఈజ్ మోర్టల్. అంటే ఇక్కడ సాధారణ స్థితిలో ఆర్టికల్ ఉపయోగించబడదు. ప్రత్యేకమైన సందర్భాల్లో మాత్రమే ఆర్టికల్ ఉపయోగిస్తాము అనే అర్థంతో ఇక్కడ వాడుతున్నాం. అంటే ఇన్ జనరల్ సహజంగా చెప్పేటప్పుడు ఆర్టికల్ ఉపయోగించము. అంటే ఇది ఆర్టికల్ ఉపయోగించబడని సందర్భం అని గుర్తుపెట్టుకోవాలి. కాంటెక్స్ట్ నెంబర్ 2. నో ఆర్టికల్ ఈజ్ యూజ్డ్ విత్ ద నేమ్స్ ఆఫ్ పీపుల్. అంటే ఆర్టికల్ని ఎప్పుడు కూడా పేర్ల ముందర ఉపయోగించబడదు. ఎగ్జాంపుల్, Mr. David is giving a lecture on world languages. మిస్టర్ డేవిడ్ గారు వరల్డ్ లాంగ్వేజెస్ మీద లెక్చర్ ఇవ్వబోతున్నారు. ఇక్కడ మిస్టర్ డేవిడ్ ముందర ఎలాంటి ఆర్టికల్ ఉండదు. ఎగ్జాంపుల్ 2. షేక్స్పియర్ ఈజ్ ఏ గ్రేట్ రైటర్. ఒక గొప్ప రచయిత. ఇక్కడ కూడా షేక్స్పియర్ పేరు కాబట్టి ఆర్టికల్ లేదు. అంటే సాధారణ స్థితిలో ఆర్టికల్ వ్రాయకూడదు. మరి సాధారణ స్థితిలో వ్రాయకూడదు అంటే ప్రత్యేక పరిస్థితుల్లో రాయవచ్చా అంటే రాయవచ్చు. ప్రతి రూల్కి కూడా ఒక ఎగ్జంప్షన్ ఉంటుంది. ఎవ్రీ రూల్ హ్యాజ్ ఇట్స్ ఎగ్జంప్షన్స్. ఉదాహరణ చూడండి. బట్ వి యూజ్ ఆర్టికల్ వెన్ వి యూజ్ ఇట్ యాజ్ కామన్ నౌన్. అంటే ఒక పేర్లు ఎప్పుడు ప్రాపర్ నౌన్సే. దాన్ని కామన్ నౌన్గా కూడా ఉపయోగించే కొద్ది సందర్భాలు ఉంటాయి. ఇక్కడ చూడండి. హీ థింక్స్ యాజ్ ఇఫ్ హీ వెర్ ఏ బాలసుబ్రహ్మణ్యం. అంటే తనను తాను బాలసుబ్రహ్మణ్యంలాగా అనుకుంటున్నాడు, తను తాను ఊహించుకుంటున్నాడు. ఇక్కడ ఇది ఊహ. ఈ వెర్ ఏ బాలసుబ్రహ్మణ్యం అంటే ఇక్కడ బాలసుబ్రహ్మణ్యం వ్యక్తి కాదు, అతని యొక్క గుణం ఒక గొప్ప పాటగాడు అని. కాబట్టి తనను తాను ఒక గొప్ప పాటగాడుగా ఊహించుకుంటున్నాడు అని చెప్పే సందర్భంలో ఏ బాలసుబ్రహ్మణ్యం ఉపయోగించాం. రవి ఈజ్ ద భీమా ఆఫ్ ద క్లాస్. ఇక్కడ రవి ప్రాపర్ నౌన్, భీమా కూడా సాధారణ పరిస్థితుల్లో ప్రాపర్ నౌన్. ఇక్కడ రవి తన క్లాస్కు భీముడు లాంటివాడు. ఇక్కడ భీముడు అంటే
పేరు కాదు, ఒక గుణం, మంచి బలశాలి అనే అర్థంతో, అంటే రావి ఒక మంచి బలశాలి అనే సందర్భంలో మనం ఉపయోగిస్తున్నాము అని తెలుసుకోవచ్చు. అంటే టోటల్గా సాధారణంగా ప్రాపర్ నౌన్స్ ముందర ఎలాంటి ఆర్టికల్ రాదు. ప్రాపర్ నౌన్స్ ముందర ఆర్టికల్ ఉపయోగించాము అంటే దాన్ని కామన్ నౌన్ చేసి ఒక గుణానికి ప్రతినిధిగా వాడుతున్నాము ఆ పేరుని అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. కాంటెక్స్ట్ 3, సందర్భం 3. No article is used before nouns such as school, college, hospital, prison, railway station, bus depot, etc. when we refer to their primary purpose. అంటే ఇక్కడ స్కూలు, కాలేజ్, హాస్పిటల్, ప్రిజన్, రైల్వే స్టేషన్, బస్ డిపో అనే ఈ యొక్క సాధారణమైనటువంటి కామన్ నౌన్స్ ఇవి ప్రైమరీ పర్పస్లో ఉపయోగిస్తున్నప్పుడు ఆర్టికల్ ఉంచము అని చెప్తున్నది. అసలు ప్రైమరీ పర్పస్ అంటే ఏమిటి? చదువుకోవడానికి స్కూల్కి వెళ్ళటము లేదా కాలేజీకి వెళ్ళటము, అనారోగ్యంగా ఉన్నప్పుడు హాస్పిటల్లో చూపించుకోవడానికి పోవడము, ఒక నేరస్తుడు జైలుకి వెళ్ళటము, ఒక ప్రయాణికుడు రైల్వే స్టేషన్కో బస్ స్టేషన్కో వెళ్ళటము, ఇవి ప్రైమరీ పర్పస్లు. అవి కాకుండా వేరే సందర్భాలలో ఈ ప్రదేశంలో ఉన్నట్టు కానీ వెళ్తున్నట్టు కానీ చెప్పినప్పుడు వాటి ముందర ది ఉపయోగిస్తారు. అంటే అది ప్రైమరీ పర్పస్ కాదు, సెకండరీ పర్పస్ కిందికి వస్తుంది. ఉదాహరణ చూడండి. మోస్ట్ చిల్డ్రన్ డు నాట్ లైక్ టు గో టు స్కూల్. పిల్లలు పాఠశాలకు వెళ్ళటం సహజము, వెళ్ళకపోవటం కూడా సహజం. ఇక్కడ స్కూల్ ప్రైమరీ పర్పస్లో మాట్లాడాం కాబట్టి ఇక్కడ ఆర్టికల్ రాలే. ఇక్కడ చూడండి, బట్ వీ సే ఐ గో టు ద స్కూల్ టు నో ద ప్రోగ్రెస్ ఆఫ్ మై చైల్డ్. నా పిల్లవాడి యొక్క ప్రోగ్రెస్, వాడి అభివృద్ధిని తెలుసుకోవడానికి నేను వెళ్తున్నాను. ఇక్కడ చదువుకోవడానికి వెళ్ళటంలే, కాబట్టి ప్రైమరీ పర్పస్ కాదు. కాబట్టి ఇలాంటి సందర్భంలో ది ఉపయోగించాలి. హిజ్ మదర్ హ్యాస్ బీన్ ఇన్ హాస్పిటల్ ఫర్ ఎ లాంగ్ టైమ్. చాలా కాలంగా వాడి అమ్మ ఆసుపత్రిలో ఉంది, అనారోగ్యం కాబట్టి ఇది ప్రైమరీ పర్పస్, ఇక్కడ ది రాలే. బట్ వీ సే ఐ వాంట్ టు మీట్ మై ఫ్రెండ్ అట్ ద హాస్పిటల్. ఒక స్నేహితుడిని కలవడానికి అక్కడ కలుద్దాము అని చెప్పుకున్నప్పుడు హాస్పిటల్ ముందర ది ఉపయోగించాలి. అంటే అనారోగ్యం ఉన్న వ్యక్తి లేదా రోగి వెళ్తున్నప్పుడు హాస్పిటల్ ముందర ది రాదు, ఇతర సందర్భాల ముందర ది వస్తుంది. అంటే తరచుగా ఉపయోగించే కామన్ నౌన్స్ ముందర ది లేకుండా వాడితే అవి సాధారణమైనటువంటి ప్రైమరీ పర్పస్ అవుతుంది. ది ఉపయోగించి వాడితే అది ప్రత్యేక సందర్భంలో వాడబడింది అని చెప్పబడుతుంది. కాంటెక్స్ట్ నెంబర్ 4, 4వ సందర్భం. We don't use articles before titles when used with a proper noun. ప్రాపర్ నౌన్ అంటే మనిషి పేరు, పేర్ల ముందర హోదాలు ఉన్నప్పుడు, అంటే హోదాలతో కూడిన పేర్లు ఇచ్చినప్పుడు ఆ హోదాల ముందర ఎటువంటి ఆర్టికల్ ఉపయోగించబడదు. చూడండి, ప్రెసిడెంట్ కలాం వాజ్ ఏ గ్రేట్ సైంటిస్ట్ అండ్ ఎడ్యుకేషనిస్ట్. ఇక్కడ సహజంగా ది పెట్టాలా అనిపిస్తుంది కానీ ఉంచకూడదు. ఎందుకంటే ఇక్కడ కలాం అనేటువంటి ప్రాపర్ నౌన్ ముందర మనము టైటిల్గా ప్రెసిడెంట్ అని ఉపయోగించాం. సో ప్రెసిడెంట్ కలాం అన్నప్పుడు ఇక్కడ ఆర్టికల్ రాదు. ప్రెసిడెంట్ కలాం వాజ్ ఏ గ్రేట్ సైంటిస్ట్ అండ్ ఎడ్యుకేషనిస్ట్. అలానే ఈ విధంగా చెప్పేటప్పుడు హీ వాంటెడ్ టు మీట్ ద ప్రెసిడెంట్, రాష్ట్రపతిని కలవటము, అంటే రాష్ట్రపతి గొప్ప పోస్ట్ కాబట్టి తప్పనిసరిగా ది ఉపయోగించాలి. అంటే హెడ్ మాస్టర్ ముందర ది హెడ్ మాస్టర్, ద ప్రిన్సిపాల్, ద డిస్ట్రిక్ట్ కలెక్టర్ అలా చెప్పవలసి ఉంటుంది. అంటే హోదాల ముందర ది ఉపయోగించాలా. పేరుతో పాటి పేరుకు ముందర ఉండేటువంటి హోదా ఉన్నప్పుడు అక్కడ మాత్రం ఆర్టికల్ ఉపయోగించకూడదు. అంటే పేరుకు ముందర కనుక హోదా ఉంటే దాని ముందర ఎట్టి పరిస్థితిలో ఆర్టికల్ ఉండదు. పేరు లేకుండా ఉత్త హోదా ఉన్నప్పుడు ది ప్రెసిడెంట్, ద ప్రిన్సిపాల్, ద హెడ్ మాస్టర్ అని చెప్పవలసి ఉంటుంది.
ఎగ్జాంపుల్, ప్రొఫెసర్ డేవిడ్ ఈజ్ వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్స్. ఇది కూడా అలాంటిదే. డేవిడ్ అనేటువంటి అతని యొక్క టైటిల్ ప్రొఫెసర్ కాబట్టి దీని ముందర ఎలాంటి ఆర్టికల్ ఉపయోగించబడలేదు. కాబట్టి పేరు ముందర హోదా ఉంటే ఆ హోదా ముందర ఆర్టికల్ ఉపయోగించరాదు. ఉత్త హోదాగా చెప్తున్నప్పుడు మాత్రము తప్పనిసరిగా ఆర్టికల్ ఉపయోగించాలి అని ఈ నియమం సూచిస్తున్నది. కాంటెక్స్ట్ నెంబర్ 5. No article is used before names of diseases such as flu, influenza, mumps, fever, diabetes, etc. అంటే రోగాల పేర్ల ముందర ఎలాంటి ఆర్టికల్ ఉపయోగించకూడదు. అంటే ఏ కానీ, యాన్ కానీ, ది కానీ ఏది కూడా ఉపయోగించబడదు. ఏ రోగమైనా. కింద ఉదాహరణ చూడండి. హీజ్ మదర్ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్. జ్వరంతో బాధపడుతున్నది అంతే. కాబట్టి ఫీవర్ ముందర ఆర్టికల్ ఉండకూడదు. మిస్టర్ రావ్ హ్యాజ్ డయాబెటీస్. అతనికి డయాబెటీస్ ఉంది. అంటే టోటల్గా రోగాల ముందర ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆర్టికల్ ఉపయోగించబడదు అని చెప్తున్నాం. ఇట్ ఈజ్ అన్ ఎక్సర్సైజ్ పార్ట్ ఫర్ యూ. Fill in each blank with articles wherever it is necessary. అంటే ఆర్టికల్స్ అవసరమైన చోటనే ఫిలప్ చేయండి అని. ఐ హోప్ యూ మే సాల్వ్ మోర్ దెన్ 7. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ.